మతం, కులం, సామాజిక ఆర్థిక పరిస్థితులు వీటి మధ్య సంబంధాలు. మతం మారితే కులం మారుతుందా? దానికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తోంది అంటే, వందలు వేల ఏళ్ళు అణచివేతకు గురైన కులాల వాళ్ళు సాంత్వన కోసం, గౌరవం కోసం, వివక్ష లేని బతుకు కోసం మన దేశంలో ఇతర మతాల్లో చేరారు. కానీ కులం అనే వైరస్, కులం అనే రోగం, కులం అనే దుర్మార్గం ఇది ఎంత బలమైందంటే అది చంద్రమండలానికి వెళ్ళినా వదలదు, గురుగ్రహానికి వెళ్ళినా ఆ గజ్జి పోదు. అమెరికా వెళ్ళినా మన వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు అక్కడికి కూడా భద్రంగా కులాన్ని తీసుకెళ్లారు, చాలా భద్రంగా కాపాడుకుంటున్నారు. మరి మతం మారితే కులం పోతుందా? మతం మారిన వాళ్ళని అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంచుతున్నారా అంటే ఎక్కడ? అలాంటి పరిస్థితి లేదు. అక్కడ కూడా కులం చేరింది. అక్కడ కమ్మ క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, కాపు క్రిస్టియన్లు, ఇలా చర్చిలోనూ కులం ఉంది, అడ్డంగా తిష్టేసి కూర్చొనుంది. ఇది ప్రతి చర్చిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దళిత క్రిస్టియన్లను బయట ఏ కులం అని అడగండి, మేము క్రిస్టియన్లం అని చాలామంది చెప్తారు. దాని అర్థం ఏంటి? వాళ్ళకు కులం ఏంటో తెలియదనా, లేక కులం ఏంటో మర్చిపోయారనా? తాము మాల, మాదిగా అని చెప్తే కనిపించే వినిపించే వివక్షను భరించలేక తాము క్రిస్టియన్లము అని చెప్పుకొని ఆ న్యూనత నుండి, ఆ వివక్ష నుండి కాస్త తప్పించుకునే ప్రయత్నం అది. కులమే పోయి ఉంటే, కులమే లేకుండా ఉంటే, వాళ్ళంతా కులం మారగానే తలెత్తుకొని బతికే పరిస్థితి వచ్చి ఉంటే వాళ్లకు ఆ దుస్థితి ఎందుకుంటుంది?